హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలా తయారైపోయిందంటే రోడ్డు పైన భూమి ఉన్నా, లేదు గుట్టల్లో భూమి ఉన్నా, శ్మశానాల్లో భూమి ఉన్నా, ఎక్కడ భూమి ఉన్నా అరాచకంగా మారిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు చేసేసి ఈ భూమి మాది అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూమి ఓనర్ల దగ్గర నుంచి కంప్లీట్గా భూముల్ని కొట్టేస్తున్న పరిస్థితి. సో దీనికి సపోర్ట్గా అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించిందంటే రికార్డ్స్ తారుమారు చేయొచ్చు, కానీ బెదిరింపులకు పాల్పడుతున్నారు క్లియర్గా. సో ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారా అంటే అక్కడ లోకల్గా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. సో ఇదే క్రమంలో మనకి ఓకే టీవీకి రిపీటెడ్గా కొంతమంది బాధితులు అయితే కాల్ చేస్తూ ఉన్నారు. ఈ బాధితుల్లో ఒక బాధితుడిని అయితే మనం తీసుకుందాం. రమేష్ గారు, హలో. నమస్తే అండి. ఇప్పుడు మీరు కాల్ చేస్తూ ఉన్నారు ఓకే టీవీకి, దేని గురించి అండి? మా పొలం విషయం గురించి సార్. మా తాత ల్యాండ్ సార్, మా తండ్రికి వచ్చింది సార్. మా తండ్రి నాకు వచ్చే క్రమంలో ఒక ఆయన కబ్జా పెట్టి ఇబ్బంది పెడుతుంది సార్. ఓకే. ఆయన టిఆర్ఎస్ ఎంపీటీసీ అంట సార్. ఇక్కడ బాల్నార్ సైడ్ ఒక పల్లెటూరు అంట సార్. ఆయన పేరు ఎంపీటీసీ పేరేంటి? మాజీ ఎంపీటీసీ అంట సార్. ఆయన సాయి కృష్ణ. అక్కడ సొంతం తల్లిదండ్రులు పెట్టిన పేరేమో యాదయ్య అంట. ఓకే. ఇక్కడ షాద్ నగర్ కి వచ్చి ఆయన భూమి వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటా సాయి కృష్ణ అని పేరు మార్చుకున్నాడు సార్. ఓకే. సాయి కృష్ణ గారు ఇప్పుడు మీ భూమిని కబ్జా పెట్టిండా? కబ్జా పెట్టిండు సార్. మీ తాతల భూమి, మీ తాతగారి నుంచి మీ నాన్నగారికి, మీ నాన్నగారి నుంచి మీకు వచ్చిందా? మాకు ఇంకా రాలేదు సార్. మా అమ్మకు విరాసత్తు పెట్టినాము. ఓకే. కలెక్టర్ ఆఫీస్ కు 3 మాటలు పోయినాం సార్. అక్కడ చెప్పిండ్రు ఉన్నది మీది పొజిషన్ లో మేమే ఉన్నాము, అది మాది పాత రికార్డులు కూడా మొత్తం మావే ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఖాళీ చేయించింది సార్. 8వ నెల 12వ తారీఖు నాడు పొజిషనే గుంజుకుంది సార్. మేము మా పొజిషన్ గుంజుకోక ముందుకే మేము సిఐ దగ్గరికి పోయినాము. మా చెప్పుకున్నాం మహేందర్ సార్ దగ్గర. షాద్ నగర్ సిఐ సార్ విజయ్ కుమార్ అంటాను సార్. ఓకే. ఏమంటాడు సిఐ? సిఐ మీరు ఓకండి రాడికి, మీరు పోతే లొల్లి అవుతుంది రా, మీరు ఓకండి, మీరు ఎందుకు పోతారా అంటాను అంటుండు. అదే నీ భూమిలోకి నువ్వు పోవద్దని ఆయన ఎవరు చెప్పడానికి? సార్ అది మాది కదా సార్, పొజిషన్ లో మేము ఉండాలి కదా సార్. అది ఏమన్నా మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే అది గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మాది మిస్సింగ్ సర్వే నెంబర్ అవ్వదు కదా సార్. మా సంటోళ్ళు కోట్ల మంది ఉన్నారు సార్, అందరు కూడా అచ్చి వెళ్ళిపోవాలన్నా సార్. సర్వే నెంబర్ అనేది ఎవరి ప్రాబ్లం? అది మీ 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 రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రాబ్లం కదా? అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రాబ్లం సార్. ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ లో గోపాల్ సార్ అంటాను ఉన్నాడు. కలిస్తే బాబు మీ భూమి మీకుంది, నేను చేసేస్తా అంటాను అన్నాడు. ఆ సారు వేరే దిక్కు వెళ్ళిపోయింది. ఇప్పుడు పార్దు సార్ దాంట్లో వచ్చింది సార్ ఎంఆర్ఓ సారు. ఆయన కూడా చెప్పిండు బాబు మీది మీకు చేసేస్తాం, మీ అమ్మ పేరు మీకు చేసేస్తాం, ఆ తర్వాత మీరు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోండి అంటాను అన్నాడు. ఈ మధ్యలో ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు బెదిరియడము ప్లస్ ఈయన సాయి కృష్ణ బెదిరియడం. తొలుతనేమో పోలీసు వాళ్ళు మాకే సహకరించారు. అది వారసత్వం వచ్చిన పొలం దాంట్లో కోక సాయి కృష్ణ నీ మీద కేసు చేస్తామంటాను అన్నారు. మహేందర్ సార్ విజయ్ సార్. 9వ తారీఖు నాడు అన్న వాళ్ళు 11, 12 తారీఖు నాడు ఆ ముచ్చట లేదు సార్. రిటర్న్ మమ్మల్ని కోపగించడం. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది సార్. వాళ్ళ మొత్తం ఏమన్నది మమ్మల్ని అమ్మేసి రా సెటిల్మెంట్ చేసుకోరా అంటాడు మహేందర్ సార్. షాద్ నగర్ ఏఎస్ఐ మహేందర్ సార్. మరి మీరు ఎందుకు అమ్ముకుంటలేరు? ఒకవేళ అమ్మాల్సి వస్తే ఎందుకు అమ్ముతలేరు? మీకేం కావాలి? మేము కురువలం సార్, కష్టం చేసుకుంటున్నాం సార్. మేము మాకు ఏం చదువు సంది ఏం లేదు సార్. మేకలు పెంచుకుంటారా మీరు? మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ గొర్రె ఉన్నాయి సార్ మా దగ్గర. ఓకే. వీళ్ళు గొల్ల కుర్మలు గొర్రెల్ని పెంచుకోవడం వీళ్ళ ఆదాయం. సో ఇలాంటి వాళ్ళని కూడా వీళ్ళు భయపెట్టి భూములు గుంజుకొని, దేనికోసం భూమి గుంజుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ వెంచర్ కోసమా, దేనికోసం అండి? వెంచర్ చేసిరు సార్. చిరంజీవి సార్ తమ్ముని కొడుకు నాగబాబు అంటాను ఉంటాడు చూడు సార్. ఆయన పోస్టాలు పెద్ద పోస్టాలు పెట్టి ఫ్లెక్సీలు కట్టిర్రు. నేను ఇక్కడ మా ఊరి నాగులపల్లి గ్రామ సెక్యూరిటీ సార్ కు కంప్లైంట్ చేశాను సార్. కంప్లైంట్ చేస్తే అక్కడ వేరే సైడ్ ఇంకో వాళ్ళు కూడా కంప్లైంట్ చేసింది సార్. వాళ్ళకి కొంచెం కిరికిరి పెడితే నైటే మొత్తం ఆ ఫ్లెక్సీలు, ఆ జెండలు, కట్టెలు మొత్తం తీసి దాపెట్టిర్రు. ఓన్లీ ఇప్పుడు ఆ ప్లాట్ల లాగా చేసి పెట్టిరు సార్. ఇంకొక ఆయన నారాయణ అని ఉంటాడు. ఆయన కన్నం ఇబ్బందులు పెడుతుంటారు. ఆయనది నడుమున్నది పొలం, మాది రోడ్డుకున్నది ఆయన నడుమున్నది, కానీ ఇంకా ఆయన ఇంకా చాలా ఇబ్బంది పెడుతురు. ఆయన కొడుకు నిన్న మొన్న జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చిన దానికి, పోలీస్ జాబ్ వచ్చిన దానికి జర్ర ఆయన సైలెంట్ కూకున్నారు ఇక. సరే, ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మిమ్మల్ని అక్కడ ఎవరు సిఐ పేరేంటి? విజయ్ కుమార్ అంటాను సార్. ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండా? ఇట్టిండి సార్. అక్కడ మీ ఆయన రూముల్నే, సిఐ ఉన్న రూముల్నే మీరు ఓకండి రా, మీరు ఎందుకు పోతారు అంటే పొజిషన్ మాది కదా సార్, మేము ఎట్లా పోకుండా ఉంటాం సార్ అంటాను. కన్నత్తాడి కూడా పెట్టినాం సార్, ఏడ్చినాం సార్. మా అమ్మ నేను ఇట్లా ఏడిస్తే కూడా ఆయన ఆలదికే సపోర్టు. ఇది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పరిస్థితి. సిఐలే పబ్లిక్ గా సెటిల్మెంట్లు చేస్తున్నారు. సిఐలే పబ్లిక్ గా ఈ మొత్తం ఈ దందాలు వ్యవహారాలు చేస్తున్నారు. 9వ తారీఖు ఏమో మీకు మద్దతుగా నిలబడతాము, మీకేం కాదని చెప్పిన సిఐ గారు విజయ్ కుమార్ ఎందుకు
మాట మార్చారు 11వ తారీఖుకి. అక్కడ దగ్గరుండి మరి వేరే అతన్ని కబ్జా చేస్తుంటే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు తెలియాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే గజిబిజి గందరగోళం. మొత్తం తెల్లారు లెగిస్తే ఎవడి భూమి ఎక్కడుందో, ఎవడి భూమి ఎవడు లాక్కుంటుండో, అసలు ఎవడి భూమి ఎవడు కబ్జా చేస్తుండో, లా అండ్ ఆర్డర్ ఎటుపోతుందో, రెవెన్యూ వ్యవస్థ ఎటుపోతుందో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎటుపోతుందో తెలియని పరిస్థితి. సో బాధితులు అయితే కోకొల్లలుగా ఉన్నారు. చేసుకుంటూ పోతే కొన్ని వందలాది మంది బాధితులు అయితే ఉన్నారు. సో చూద్దాం. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఎందుకు కాల్ తీసుకోవాల్సి వచ్చింది అంటే పోలీసులు తన దగ్గర నుంచి తనకి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి తను రిపీటెడ్గా ఓకే టీవీ కాల్ చేయడము, మనం ఆయన కాల్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.